సార్ ఇప్పుడు నేను సపోజ్ నాకు గుట్ట భూమి లేదు సార్, నేను 10 ఎకరాలు లీజ్ చేసుకొని చేస్తున్నా. తీసుకుంటే మన ఇరవై బసాలకు పోతే కౌలు రైతుకు భూమి లేదు, పాస్బుక్ లేదు, ఈరియా ఇస్తలేడు. ఇప్పుడు ఈరియా కొనక బయట బ్లాక్ లో 400-500 ఇచ్చి ఈరియా వేసి ఒడ్డు పండించినాం. ఎకరానికి 15,000 నుంచి 20,000 కౌలు కట్టాలి. ఈ పని లేదు, ఎకరానికి 70 బస్తాలు అవుతున్నాయి. 70 బస్తాలు వస్తే మనం 400 బస్తాలు అమ్మినాం. అమ్మితే మిల్లు ఏం చేసిండు, మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించిన, వేయించే 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14-10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతామంటే లేదు, కటింగ్ పెట్టేది అన్నాడు. 421 బస్తకు 4 క్వింటాలు 40 కిలోలు కట్ చేసుకుంటారు సార్. మరి నాకు మిల్లు ఏముంది, మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెల్లారి మళ్ళీ 6 మళ్ళీ కటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది, కౌలు ఎట్లా కట్టాలా, మేము కిరాయి పట్టలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు. ఎన్ని ఎకరాలు కౌలు చేసారు? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు మొత్తం ఎంత వచ్చింది పంట? ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతుంది, 400-500 అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ? మేము పోసి 45 రోజులు అవుతుంది. 45 ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పటి వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పు ఎట్లా కట్టాలా, మిర్చి ఎట్లా కట్టాలా, ఈ రోడ్లు కట్టి అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసి 41 జోకిరి, 41 50 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసుకుని జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. చెప్తలేరు, అయితే కాల్ అయితే అన్నారు. తీసుకోపోరు మిల్లు పోయినా మేము మరి పోయి కొట్లానా ఇంట్లో. ఏంది మరి ఇంత లేట్ అవుతా ఉంది, ఏంటంటే కారణం ఇక్కడ? ఏది కాదని మన ఎమ్మెల్యే గారు జర పట్టించుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా మళ్ళీ రేపు మళ్ళీ వచ్చినా కూడా ఛాన్స్ ఇస్తాం అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు మాకు మార్కెట్కి రాలేదు ఎమ్మెల్యే గారు. కలెక్టర్ ఎంఆర్ఓ ఒకసారి వచ్చింది, కలెక్టర్ రాలే. ఇప్పుడు ఇన్ని కటింగ్లు ఇవన్నీ అయితేనే కదా వాళ్ళకి అంటే తెలియట్లేదు. అంటే వాళ్ళకి తెలిసినా మనం ఏం చేస్తాం సార్, మనకి రైతు బాధ మనం పడుతున్నాం కదా, వాళ్ళకి తెలిస్తే తెలియకుండేది మాకు. సో అంటే మీరు ఒక పక్కన పండించేంత వరకు ఒక కష్టం, పండినటువంటి పంటను ఎట్లా రైతుగా రైతు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం పాలట అనేది తెలుసలేదు, మరి ఏం పాలట తెలుసలేదు. నేను ఎదురులో కూడా గ్రామ రైతుని, మండల్ వలిగొండ, యాదగిరి భువనగిరి జిల్లా. యాక్చువల్గా ఏంటంటే రైతు అనేటువంటి చాలా బాధపడుతున్నాడు. పండించిన పంట పండియడానికే చాలా కష్టం అవుతుంది. ఆ పంటను పండించి తీసుకొచ్చి మైకేపీ సెంటర్లో పోస్తే కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల అయిపోయింది. ఒక 30-40% కూడా ఇక కొనుగోలు కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చాలా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుంది కాంటలు కాక అవుతున్నాయి, కాకపోతే రెగ్యులర్గా అవట్లేదు, స్లో అవుతున్నాయి. లారీలు రావట్లేదు సరిగా టైంకి. ఇంకా చాలా ఉన్నాయి ధాన్యం. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ లారీలు రాకపోవడానికి కావచ్చు, కొనుక్కోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు ఎవరైనా? ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తున్నాం ఫాస్ట్గా అని చెప్తుంది, కానీ మరి మా దగ్గర అయితే ఇక్కడ మా కేంద్రంలో అయితే అయినా దాఖలా అనేది పూర్తిగా అవుతుంది, సగం కూడా కాలేదు, ఇంకా సగానికి ఎక్కువన్నాయి. ఇంకా రైతు అనేటోడు ఇప్పుడు వానాకాలం కూడా 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షం గట్టిగా పడిందంటే అవంతా మొలకలు వస్తాయి. మొత్తం ఆ పండించిన పెట్టుబడులు మొత్తం ఈయన ఉన్నాయి. రైతు ₹1 లేదు. రైతు పండించిన పంట పెట్టుబడి టోటల్ ఇక్కడే ఉంది. అప్పు చేసి పెట్టినా ఇంతకాలం పెట్టింది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి టైం. సకాలంలో రైతులకు ఇవి కొనుగోలు క్లియర్ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి అయితే ఎక్కువ ఉంది. ఈసారి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇంత లేదు, కాకపోతే కొంచెం పర్లేదు. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది. బోనస్ పైసలు వచ్చినాయి మరి మేమైతే సన్నోళ్ళు పెట్టలేదు, మేము ఇవే దొడ్డు రకం పెట్టాం. మా విలేజ్లో అంతా దొడ్డు రకాలు పెడతారు, సన్న రకాలు ఏం లేవు. బోనస్ గురించి అయితే ఇక మనకు తెలియదు. వేరే ఊళ్ళో ఉండొచ్చు, బట్ మన ఊళ్ళో అయితే పెట్టలేదు. ఎన్ని ఉన్నాయి మీకు? నాకు 8 ఎకరాలు. ఇంతవరకు ఒక్క బస్తా కూడా పోలేదా? అది సీరియల్ ప్రకారం ఉంది. ఎన్ని ఉన్నది నెంబరు 187 ఉంది నాది. ఇప్పుడు 75 వరకు ఉన్నట్టుంది. అంటే ఒక 10 రోజులు పడుతుంది. మళ్ళీ 10 రోజులు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి June 15th అట్లా క్రాస్ అవుతుంది.
ఇక మధ్యలో వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది 15 రోజులు అయితే మృగశిర. ఈ వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఆగమ గోచరం ఉంటుంది. ఈ పట్టాలు పని చేయి వరదలు వస్తాయి, మొలకలు వస్తాయి. ఇంకా రైతు ఏమీ దిక్కులేని పరిస్థితి. రైతును ఎవరు ఆదుకోరు. ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ చూపించి రైతును ఆదుకోవాల్సిందే. కానీ ఇక మరి అది ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ తొందర కొనుగోలు అయితే ఇప్పుడు ఎర్లీగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైతులందరూ సఫర్ అవుతున్నారు దీని మీద.